హలో వ్యూవర్స్, నేను మిస్సెస్ రెహన్మా ఖాదర్. వెల్కమ్ టు మై ఛానల్ రెహన్మా సింపుల్ లైఫ్. ఈరోజు నేను ఈ వీడియోలో కోడిగుడ్డు టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. సో కర్రీ కోసం ముందుగా ఆనియన్స్ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసేసి రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు వేసి ఉల్లిపాయలని బాగా మగ్గించుకోవాలి, కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలని మెత్తగా అయిపోవాలి. ఉల్లిపాయలన్నీ బాగా కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత మనం ఒక 3 పెద్ద టమాటాలను తీసుకొని పీసెస్లా కట్ చేసుకొని అవి కూడా ఈ ఉల్లిపాయల్లో యాడ్ చేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలని టమాటాలని మనం మూత పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. మెత్తగా టమాటా ముక్కలన్నీ మెత్తగా అయిపోయేంత వరకు మనం బాగా కుక్ చేసుకోవాలి. దాని తర్వాత కోడిగుడ్డుని తీసుకొని ఇలా పగలగొట్టి అందులో వేసేయాలి. వేసిన వెంటనే కలపకూడదండి, గుడ్డు అలానే ఉంచేయాలి. మొత్తం కలిపేసి మొత్తం చేయకూడదు. ఎలా వేసామో అలానే ఉంచేసుకోవాలి. గుడ్లు మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. క్వాంటిటీని బట్టి, టమాటాలు ఉల్లిపాయలు క్వాంటిటీని బట్టి మనం ఎగ్స్ తీసుకోవాలి. ఇలా వేసేసి దీన్ని కవర్ చేసేసి కలపకుండా కాసేపు అలానే మనం కుక్ చేసుకోవాలి. కాసేపు అయిన తర్వాత ఎగ్స్ ఇలా సగం కుక్ అయిపోతాయండి. ఇప్పుడు దాన్ని మనం రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని సెకండ్ సైడ్ కూడా మనం బాగా కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఎగ్లానే ఉండేలాగా మనం చూసుకుంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బాయిల్ చేసి ఎగ్ ఎవరైతే తిన్నారో పిల్లలు, అలాంటి వాళ్ళకి ఇలా మనం చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఇందులో మనం రుచికి సరిపడా కారం, కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని కాసేపు మనం లో ఫ్లేమ్లో పెట్టి స్టవ్ని కుక్ చేసుకోవాలి. టూ సైడ్స్ ఎగ్ బాగా కుక్ అయ్యేలాగా మనం కవర్ చేసి కుక్ చేసుకోవాలి. కర్రీ బాగా కుక్ అయిపోయింది అని తెలియడానికి మనకి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతుందండి. అంతసేపు మనం కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా టేస్టీగా ఉండే కోడిగుడ్డు టమాటా కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. బాయిల్ ఎగ్ తినని వాళ్ళ కోసం ఇలాగ మనం ఇలా చేస్తే ఎవరైనా చాలా ఇష్టంగా తింటారండి. ఈసారి మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.